ప్రభుత్వ స్కూళ్లపై మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని స్కూళ్లలో అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయి, అయితే మరికొన్ని స్కూళ్లు మరీ అధ్వానంగా ఉన్నాయన్నారు మంత్రి నారా లోకేష్. ఇకపై అన్ని స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్న లోకేష్ స్కూళ్లకు కూడా రేటింగ్ ఇస్తున్నట్లు చెప్పారు. అంతేకాదు అన్ని ప్రభుత్వ పాఠశాలలను 5 స్టార్ రేటింగ్ లోకి తీసుకురావాలంటే 13,000 నుంచి 526 కోట్ల రూపాయల వరకు అవసరమవుతుందన్నారు. ఇక ప్రజాప్రతినిధులు కూడా స్కూళ్లను దత్తత తీసుకోవాలని మంత్రి నారా లోకేష్ సూచనలు చేశారు. స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్ ఇంట్లో ఉన్నప్పుడే తల్లిదండ్రులు ఎదుర్కొన్న సమస్యలు మనకు అర్థమవుతాయి అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళకి మెరుగైన విద్య అందించాలి, వాళ్ళని అన్ని రకాలుగా ఆదుకోవాలనేది తల్లిదండ్రులు వాళ్ళ తాపత్రయం మనకు కనపడుతుంది అధ్యక్ష. అది కొంతమంది ప్రైవేట్ రంగంలో కూడా ఆసరాగా తీసుకుని పెద్ద ఎత్తున డబ్బులు కూడా వసూలు చేస్తాం జరుగుతుంది. అంటే బేసిక్ ట్రీట్మెంట్కి నెలకి 50,000, 60,000 రూపాయలు వసూలు చేస్తామని కూడా కొన్ని సందర్భాలు మనందరం చూసాం అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేసి స్పెషల్ నీడ్స్లో 21 డిసెబిలిటీస్లో 9 డిసెబిలిటీస్కి ప్రధానంగా స్పెషల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేది కేంద్ర ప్రభుత్వం మనకి చెప్తాం జరిగింది. ఇక్కడ కేటగరైజేషన్ కానీ చూస్తే ఏంటంటే చిల్డ్రన్ విత్ మైల్డ్ డిసెబిలిటీస్ ప్రభుత్వ అదేవిధంగా ఎయిడెడ్ పాఠశాలల్లో వాళ్ళు ఎన్రోల్ అవుతారు. మోడరేట్ టు సివియర్ ఉన్న వాళ్ళు భవిత సెంటర్లకి వెళ్తాం జరుగుతుంది. దాంట్లో భాగంగా చూస్తే ఈరోజు మన ప్రభుత్వం 679 భవిత సెంటర్లు ఈరోజు మనం నడిపిస్తాం జరుగుతుంది.